నమస్తే అండి, వెల్కమ్ టు వీటీవీ తెలుగు న్యూస్. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంగా క్రమంగా అది వాయుగుండంగా బలపడి తీరం దాటే సమయంలో రెండు ఉభయ రాష్ట్రాల్లో అటు తెలంగాణలో గాను ఇటు ఆంధ్రప్రదేశ్లో గాను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో గత 2 రోజులుగా హైదరాబాద్ నగరంలో కురుస్తున్న వర్షాలతో మూసీ నది ఉప్పొంగి ప్రవహిస్తుంది. దాదాపుగా పురాణాపూల్ బ్రిడ్జి వద్ద సుమారు 13 అడుగుల ఎత్తు మేరకు ఈ ప్రవాహం కొనసాగుతుండడంతో అటు ఎంజీబీఎస్ బస్టాండ్ కానీ అటు పురాణాపూల్ శివాలయం కానీ పూర్తిగా నీట మునిగాయి. ప్రస్తుతం ఎంజీబీఎస్ బస్టాండ్లో ప్రజలంతా అప్రమత్తంగా ఉన్నారు. వారిని కూడా ఎన్డీఆర్ఎఫ్ దళాలు సురక్షితమైన ప్రాంతాలకు తరలించేందుకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు పూర్తి స్థాయిలో కసరత్తు చేస్తున్నాయి. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇందుకు సంబంధించిన విజువల్స్ కూడా మేము ముందుంచుతున్నాము. శుక్రవారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల ప్రభావంతో ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జలాశయాల్లోకి భారీగా వరద నీరు చేరుతోంది. దీంతో అధికారులు గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేయడంతో మూసీ నది ఉధృతంగా ప్రవహిస్తోంది. ఎంజీబీఎస్లో కూడా మూసీ నది ప్రవాహం క్రమక్రమంగా పెరుగుతోంది. ఈ క్రమంలోనే గండిపేట నుంచి నాగోల్ వరకు మూసీ ప్రమాదకరంగా ప్రవహిస్తుంది. నది ఒడ్డున ఉన్న ఎంజీబీఎస్ బస్టాండ్లోకి వరద నీరు పోటెత్తింది. బస్టాండ్ మొత్తం నీటి మునిగిపోవడంతో వందలాది మంది ప్రయాణికులు చిక్కుకుపోయారు. బస్టాండ్లోని వాహనాల కదలికలు పూర్తిగా నిలిచిపోయాయి. వరద నీటిలో చిక్కుకుపోయిన వేలాది మంది ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు వెళ్ళలేక ఇబ్బంది పడుతున్నారు. పరిస్థితిని అంచనా వేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెనువెంటనే ఎన్డీఆర్ఎఫ్ బృందాలను ఆ ప్రాంతాలకు తరలించి వరద పరిస్థితులను అంచనా వేస్తున్నారు. పరిస్థితి అత్యంత క్లిష్టంగా మారిన నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు కీలక ఆదేశాలు కూడా జారీ చేశారు. ఎంజీబీఎస్లో చిక్కుకున్న ప్రయాణికులను వెంటనే బయటకు తరలించాలని పోలీసులు, జీహెచ్ఎంసీ, హైడ్రా సిబ్బంది, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు పూర్తిగా అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. అర్ధరాత్రి స్వయంగా ఎంజీబీఎస్ వద్ద పరిస్థితి పర్యవేక్షించి అధికారులతో సమీక్ష నిర్వహించారు. భారీ ఎత్తున వరద నీరు వస్తుండడంతో మరోవైపు మూసీ వరద కారణంగా చాదరఘాట్ లోయర్ బ్రిడ్జ్ 6 అడుగుల ఎత్తులోను, ముసారాంబాగ్ వంతెనపై 10 అడుగుల ఎత్తులోనూ నీరు ప్రవహిస్తుంది. వంతెన నిర్మాణ పనులకు సిద్ధం చేసిన స్లాబ్ సామాగ్రి కూడా వరదలో పూర్తిగా కొట్టుకుపోయింది. దీంతో ట్రాఫిక్ పోలీసులు ఆ వంతెనను మూసివేసి బారికేడ్లు ఏర్పాటు చేశారు. అలానే పురాణపూర్ జియాజ్గూడ 100 ఫీట్ రోడ్డు కూడా తాత్కాలికంగా మూసివేశారు. దీంతో వాహనదారులు ఎటు వెళ్లాలో తెలియక పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఇక చాదర్ఘాట్ సమీపంలోని మూసానగర్లో సుమారు 200 ఇళ్లు నీట మునిగిపోయాయి. చేతికి అందిన వస్తువులు పట్టుకుని ప్రజలు ఇళ్లను వదిలి రోడ్లపైకి వచ్చి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అంతేకాకుండా నగరంలో ప్రధాన రహదారులు వరద నీటితో నిండిపోవడంతో రవాణా వ్యవస్థ కూడా అస్తవ్యస్తంగా మారింది. లోతట్టు ప్రాంతాలు ప్రజలు గృహాలు వదిలి సురక్షిత ప్రదేశాలకు తరలిపోతున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. గత 30 ఏళ్లలో ఎప్పుడు లేని వరద ఈసారి నగరాన్ని తాకడంతో పరిస్థితులు అక్కడ జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. నగరం అంతా అతలాకుతలంగా మారింది. వేయాలి రాలేదు 10,000 ఖర్చు పెడితే అది